గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కిలో కల్తీ కల్లు తాగి కొంతమంది అస్వస్థకు గురయ్యారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి 9 మంది చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ నిజామాబాద్ జిల్లా ఏదైతే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 9 మంది కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి నుండి ఇక్కడికి కళ్ళు తాగి ఇక్కడ చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. అసలు వారి పరిస్థితి ఎలా ఉంది, అసలు ఏంది? 9 మెంబర్స్ కాదండి, మన దగ్గరికి టోటల్ 13 మెంబర్స్ వచ్చారు. సో చాలామంది ఏంటంటే కనుక కడుపు నొప్పి, తలనొప్పి, విరోచనాలు, వాంతులు, ఈ మెడ పట్టేయటము, కండరాలు బిగుసుకుపోవడం, దీని కింద మజిల్ స్పాజమ్స్, అది కొంచెం డిస్టోనియా అంటారు. ఆ డిస్టోనియా ఫీచర్స్తో మన దగ్గర అడ్మిట్ అయ్యారు. ఇందులో 12 మంది ఆల్మోస్ట్ లక్షణాలు తగ్గాయి, స్టేబుల్గా ఉన్నారు. సో బీపీ పల్స్ అంతా, వైటల్స్ అంతా స్టేబుల్గా ఉన్నాయి. సిమ్టమ్స్ కూడా తగ్గాయి. ఒక పేషెంట్ బాలమణి అనే పేషెంట్ మాత్రం ఆవిడకి కొంచెం రిపీటెడ్గా ఈ డిస్టోనిక్ ఫీచర్స్ కొంచెం వస్తున్నాయి. ఆ పేషెంట్ ఆవిడని కొంచెం ఇంటెన్సివ్ కేర్ షిఫ్ట్ చేసి కొంచెం క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం, అబ్జర్వేషన్ చేస్తున్నాం. మిగిలిన 12 మంది కంప్లీట్ ఇప్పుడు సిమ్టమ్ ఫ్రీగా ఉన్నారు, స్టేబుల్గా ఉన్నారు. సార్ చెప్పండి, వాళ్ళు కల్తీ కళ్ళు తాగితే ప్రతిసారి కల్తీ కళ్ళు తాగడం వల్లనే ఎక్కువ మోతాదు తాగారా, లేకపోతే అసలు ఏంటి కల్తీ కళ్ళు రెగ్యులర్గా తాగుతూ ఉంటారు, అసలు ఆ కళ్ళులో ఎక్కువ మందు కలిపి ఉంటారంటారా, లేకపోతే ఏంటి పరిస్థితి? కళ్ళులో డెఫినెట్గా ఇది న్యాచురల్ కళ్ళకి మనకి ఏమవుతుందండి, డెఫినెట్గా ఇది అడల్టెడ్. సో దానికి వేరే హానికర పదార్థాలు కానీ డ్రగ్స్ కానీ కలిపి ఉంటారు. సో మనకి కంప్లీట్ ఏంటంటే కనుక ల్యాబ్ అనాలిసిస్ తర్వాత వస్తుంది కింద. సో శాంపుల్స్ మేము ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తున్నాం దీని కింద. ఆ ల్యాబ్ అనాలిసిస్ తర్వాత వస్తుంది. డెఫినెట్గా ఇది అడల్టెడ్ కళ్ళు. అందులో కొన్ని రకాల టాబ్లెట్స్, యాంటీసైకోటిక్స్ లాంటి టాబ్లెట్స్ ఏమైనా కలిపి ఉండొచ్చు, వేరే పదార్థాలు కూడా కొంచెం కలిపి ఉండొచ్చు. దానికి ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది, రానున్న రోజులు వారికి ఏమన్నా మళ్ళీ ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది? ఈ ఒక 3 days దాకా అబ్జర్వేషన్లో ఉంటారండి, 72 hours అబ్జర్వేషన్లో ఉంటారు. ప్రజెంట్ అందరూ వైటల్స్ అంతా స్టేబుల్గా ఉన్నాయి, బీపీ పల్స్, రెస్పిరేటరీ రేట్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. దీని కింద 72 hours అబ్జర్వేషన్లో పెట్టి వాళ్ళు సిమ్టమ్స్ ఫ్రీగా ఉండడానికి వాళ్ళని డిశ్చార్జ్ చేస్తాం. మొత్తానికి చూసుకోవచ్చు, కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కిలో కల్తీ కళ్ళు తాగి చాలామంది అస్వస్థకు గురయ్యారు. బాన్స్వాడ ఆసుపత్రిలో కూడా మరికొంతమంది చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి 13 మంది జిల్లా ఆసుపత్రికి వచ్చారు. 12 మంది పరిస్థితి మెరుగ్గా ఉంది, ఒకరిని అబ్జర్వేషన్లోనూ. పూర్తి స్థాయిలో అందరినీ కూడా 72 గంటల పాటు అబ్జర్వేషన్లో. కల్తీ కళ్ళు తాగడం వల్లనే ఇలాంటి పిచ్చిగా చేయడం, మరోవైపు వారికి అందరికీ కూడా కండరాలు, మెడ నరాలు పట్టుకోవడం అని జరుగుతుంది. ఖచ్చితంగా ఆ కళ్ళు వారు సేవించిన దాంట్లో మత్తు పదార్థాలు ఉన్నాయని చెప్పి ప్రస్తుతం ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. పూర్తిగా దానికి అంతటికి సంబంధించి ఫారెన్సిక్ ఏదైతే ల్యాబ్కు పంపిన తర్వాతనే పూర్తి రిపోర్ట్ వస్తుంది. దానిపైన ఏదైతే ఆ కల్తీ కళ్ళు తాగారా, లేకపోతే దానికి సంబంధించి ఏమైనా మత్తు పదార్థాలు, డ్రగ్స్ లాంటివి ఏమైనా వాడరా అనేది కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుందని చెప్తున్నారు నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏదైతే శ్రీనివాస్. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజాం. ఏహెచ్ హాస్పిటల్లో GDMO-లాగా పనిచేస్తున్నాము. నిన్న రాత్రి నుండి ఇప్పటి వరకు సుమారు 69 మంది పేషెంట్స్ ఆల్కహాల్ అంటే తాడి తీసుకొని రావడం జరిగింది. దాంట్లో 58 మంది ఇప్పుడు మా దగ్గరే ఉన్నారు వార్డులో. వాళ్ళ సిచ్యువేషన్ ప్రస్తుతానికి కంట్రోల్లోనే ఉంది, స్టేబుల్గానే ఉన్నారు. మిగతా 11 మెంబర్స్ని రిఫర్ చేయడం జరిగింది నిజామాబాద్ జనరల్ హాస్పిటల్కి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టాము. వాళ్ళు ఏమైనా చేయగలిగినంత ఇనిషియల్ ట్రీట్మెంట్ అంతా చేసేసాము. ఇన్ కేస్ ఇక్కడ కంట్రోల్ అవ్వట్లేదు అనిపిస్తే వాళ్ళని కూడా రిఫర్ చేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన థెరపీ అంతా ఇంకా వేరే డాక్టర్స్ వాళ్ళు వచ్చినప్పుడు డిస్కస్ చేసి ఫర్దర్ నోటిఫై చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.